హోరున వర్షం పడుతోంది. మిమ్మల్ని మట్టిలో పాతి పెట్టేశారు. ఇక నేనే రాజా అనుకుంటూ ఆ విలన్ మందు కొడుతూ టీవీలో సినిమా చూస్తున్నాడు. హఠాత్తుగా ఒక శబ్దం. అప్పుడు ఆ విలన్ తిరిగి చూశాడు. అలా తిరిగి చూసినప్పుడు ఒక బలమైన వస్తువుతో అతని తల మీద ఎవరో గట్టిగా కొట్టారు సార్. అప్పుడు తలలోంచి రక్తం ఉబికి ఉబికి వస్తోంది సార్. అతని చేతిలో ఉన్న గ్లాసు హై స్పీడ్లో అలా కింద పడి ముక్కలు ముక్కలైపోతుంది సార్. చల్లా చెదురుగా ఉన్న అద్దం ముక్కల్లో ఒక మొహం కనిపిస్తోంది. ఆ కనిపించేది మీ మొహమే సార్. మీరు ఆవేశంతో నిలబడి ఉంటారు. ఇది ఎవరి మొహమా అని వాడు తిరిగి చూశాడు. మీరు ఎలా తప్పించుకున్నారనే సస్పెన్స్ తో వాడు అలాగే కింద పడి చనిపోతాడు. మీ చేతిలో ఉన్న ఆయుధానికి మెల్లగా క్లోజ్ పెడతాను. కట్ చేస్తే మీ కళ్ళు చూపిస్తాను. అప్పుడు మీ కళ్ళల్లో రగులుతున్న మంటలు, ఆ మంటల లోపలికి వెళ్తే ఇది ఆరని జ్వాల అనే టైటిల్ వస్తుంది. అలాగే తర్వాత డైరెక్టర్ పేరు వేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నైస్, థ్యాంక్ యూ సార్. కానీ చిన్నది గుండెల్లో గుచ్చుకుంటుంది. ఏమైనా ఉంటే చెప్పండి సార్, అలాగే చేద్దాం. నన్ను అలా భూమిలో ఉంచి పాతి పెట్టేస్తారు కదా? అవును సార్. పాతి పెట్టిన తర్వాత అలాగే భూమిని చూసుకుని బయటకు వచ్చేస్తాను. ఓకే సార్. సూపర్ మ్యాన్ లాగా ఆ విలన్ అలాగే యాహూ 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 అంటూ చంపి పారేస్తాను. కోపం బాగా ఎక్కువ వస్తోంది. పనసపండు తెలుసుగా, అలాగే వాడి తలని దాన్ని చీల్చినట్టు వాడి తల కూడా చీల్చేయాలి. ఆ పనస విత్తనాలు ఆ పండులో నుంచి బయట కనపడేలా బాగా రక్తం కళ్ళలో నుంచి, నోట్లో నుంచి, ముక్కులో నుంచి. సూపర్ సార్, సూపర్ సార్. సార్ ఇలా చూడండి సార్. ఏంటది? గగురు పుడుస్తోంది. గూస్ బంప్స్ సార్. మాస అంటే అదే. ఈ రోజుల్లో డైరెక్టర్ కోసం ఎవరు సినిమా చూడడానికి వస్తున్నాడు? నాలాంటి మాస్ హీరో ఉంటేనే కదా సినిమా ఆడేది. ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. అడిగితే ఆ బడతలోడికి ఓ లైన్ మాత్రం చెప్పు, ఎక్కువగా మాట్లాడతాడు. తర్వాత నాన్నగారు బాగున్నారా? బాగున్నారు సార్, బాగున్నారు. ఫోన్ చేయమని చెప్తాను సార్. చాచా అడిగానని చెప్తే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో నందకుమార్. పురుషోత్తమన్ సార్? ఎస్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింహం అడవిలో ఉన్నంత వరకే రాజు. ఇప్పుడు మొత్తం మారిపోయింది నంద. జరిగిన విషయాలన్నీ నీకు తెలుసు కదా? ఎస్ సార్. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఎంతగానో హెల్ప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి సార్. ఒక అమ్మాయిని కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలీదు. అంతా అయోమయంగా ఉంది. నా క్లూ సర్కిల్ మొత్తం విచారించి చూసాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే ఫైనల్ గా నీ దగ్గరకొచ్చాను. బట్ ఇది
కొంచెం సీక్రెట్గా ఉండాలి నందా. సార్ డిపార్ట్మెంట్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. ఎందుకు సీక్రెట్గా సార్? చెప్పకూడదంటే నో ఇష్యూస్ సార్. చెప్పకూడదనేం కాదు నందా. ఆ అమ్మాయి ద్వారా నన్ను అంతం చేయాలని చూస్తున్నారు, అందుకనే మీ దగ్గరకొచ్చాను. వేటాడాలనుకుంటున్న ఆ తోడేళ్ల గుంపు నుంచి మీరే నన్ను కాపాడాలి. అర్థమైంది సార్. ఆ అమ్మాయి దొరికితే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. డోంట్ వరీ సార్, ఐల్ టేక్ కేర్. అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాజ్కుమార్ అన్న ఒక అతను ఇస్తాడు నీకు. ఓకే సార్. మీకు ఏం కావాలన్నా సరే అది నేను చేస్తాను. ఇట్స్ ఓకే సార్. రాజ్కుమార్కి అన్ని డీటెయిల్స్ తెలుసు, ఎంతో నమ్మకస్తుడు. అతన్ని మీతో ఉంచుకోండి. విషయం చాలా సీరియస్ నందా. ఓకే సార్. కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. ఎస్ సార్. ఏం చేయాలో ఎలా చేయాలో అది మాత్రమే చెప్పండి. మీరు ఈ ప్రభుత్వం ప్రజల్ని చాలా అన్యాయం చేస్తోంది. ఇది ప్రజలకు చాలా ద్రోహం చేసే పార్టీ. వీళ్ళు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోనివయ్యా, చివరికి వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి. అర్థమైందా? తర్వాత మాట్లాడతాలే. కూర్చోవయ్యా. చూడవాయ్, బీపీ ఎక్కువ అవుతూనే ఉంది. అడిగావుగా, వీళ్ళు చేసే పని వల్ల మన పక్షానికి మంచి అవుతుందో లేదో పరువు మర్యాదలు మంట కలిసిపోతున్నాయి. ఏం చేస్తున్నారా మీరు? నోటికొచ్చినంత వాగుతూ ఉన్నారు. మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు చూడు, ప్రతి ఒక్క మంత్రికి తప్పకుండా సంబంధం ఉంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ మేము బయట పెడతాము. వాళ్ళు చేసిందంతా మనం చేసినట్టు చెప్పి ప్రజలు నమ్మిస్తున్నారు. పేరుకే అధికార పక్షం, మన అధికారం అంతా అనర్థమైపోతుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వ అధికారి అయినటువంటి నారాయణమూర్తి గారు మధ్యలో వీళ్ళ కూడా ఒకటి వివరంగా బయట పెడుతూ ఉంటారు. 100 కోట్ల కంటే ఎక్కువని అంచనా వేశారు. సంతోషమేనా? ఇప్పుడు సంతోషమేనా? ఇదిగో చూడవయ్యా, ఎన్నికలు ప్రకటించే ముందు వీళ్ళందరినీ మొత్తంగా లేపాలి, లేదా మనం ఇరుక్కుంటాం. మీ వాడు ఏం చేస్తున్నాడయ్యా? గంట ఊపుతున్నాడా ఏంటి? ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, కన్యమూల గణపతి భగవానే, ఓం శ్రీ ధర్మశాస్త్రవే, ఓం శ్రీ ఆనంద సిద్ధరే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే. స్వామియే శరణమయ్యప్ప. స్వామియప్ప శరణమప్ప. అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. ఏం స్వామి, స్వామి అయ్యుండి ఇలా కొట్టడం తప్పు కదా? తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? స్వామి. అప్పుడు నేనెవరు స్వామి? స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరిని కలవాలి? నందా సార్ని కలవాలి. కూర్చోండి. రాజ్ కుమార్ అని చెప్పండి. సార్, రాజ్ కుమార్ ఒకరు వచ్చారు సార్. ఓకే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. సార్, రాత్రులు నా భార్య నా పక్కనే పడుకుంటుంది. సరే. కానీ తను ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోతుంది. ఉదయాన్నే చూస్తే పక్కనే పడుకుని ఉంటుంది. ఈ బిట్వీన్ గ్యాప్ లో ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుందన్న సంగతి ఏమీ తెలియడం లేదు సార్. డేవిడ్, లాస్ట్ టైం చూసిన క్లయింట్ డీటెయిల్స్ రెడీ చేయండి. ఓకే శాలిని. ఏం చేస్తుందో కనిపెట్టండి సార్. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరినీ అడిగాను. సార్, మీరు అనుకున్న చోటు ఇది కాదు సార్. ఇక మీరు బయలుదేరొచ్చు సార్. జంప్ చేసి పరిగెత్తిందంట, కానీ ఎవరు పట్టుకోలేకపోయారంట. ఓహో, ఒక నిమిషం సార్. ఎవరిని కలవాలి? వెళ్ళని. అలాగా